ఇదే ఉపా చట్టం వాళ్ళకి రావణ మీద పెట్టారు కదా, ఫెంటాస్టిక్. రాధామోహన్ మీద కూడా పెట్టండి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ వైలేషన్ 1975 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం పరమతాన్ని గౌరవించాలి, పరమతాన్ని కించపరిచే హక్కు ఎవరికి లేదు. అతను చాలా డెలిబరేషన్స్ ఉన్నాయి. ఆ రాధామోహన్ మీద కూడా ఉపా చట్టం ఆపాదించి మాట్లాడండి, అందరూ మూసుకుని ఉంటారు. ఎవరు ధైర్యం చేయడు. కంప్లైంట్ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ మాట్లాడలేకపోయింది మీకు చూడండి. పవన్ కళ్యాణ్ అంటే వాడు తప్పుగా మాట్లాడే వాడు చట్ట ప్రకారం శిక్షించాల్సిందే. ఉపా చట్టం కింద చర్యలు తీసుకోవడానికి మీరు కంప్లైంట్ రావణ్ మీద కంప్లైంట్ ఇచ్చి ఉపా చట్టం పెట్టినట్టు ఈ క్రైస్తవ సంఘాలు, ఈ బ్రదర్ అనిలు, నెక్స్ట్ ఈ కలవరి టెంపుల్ వాళ్ళు ఊరికే జనాలను పోగేసి మాడతారు కదా, మీరేందుకు కంప్లైంట్ ఎవరు నాకు అర్థం కదా. క్రిస్టియన్ మనోభావం మీద మీకు బాధ్యత లేదా? రాధామోహన్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు సార్? ఓకే, వాళ్ళు అడగండి ఒకసారి. కిరణ్ రెస్పాండ్. నన్ను మర్చిపోయారు అనుకున్నా. ఏ కరెంట్ కన్ఫ్యూజ్ చేసి ఈ కరెంట్ డామినేట్ చేస్తున్నారు. అందుకే స్టూడియోలో ఉంటే తెలుస్తుంది ఎవరుంటున్నారని. సరే నాకు బెల్లి పడుతుంటారు. ఓకే మాట్లాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యలో అనేక మార్లు ప్రయత్నం చేశారు. ఆయన్ని అరెస్ట్ చేయాలని, ఆయన్ని ఒక్కరోజైనా జైల్లో పెట్టాలని శతవిధాల ప్రయత్నం చేశారు. వైజాగ్ నోవోటెల్లో ఆయన్ని బంధించినప్పుడు ఆ రోజు నైట్ యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని, మనోహర్ గారిని ముగ్గురిని అరెస్ట్ చేయాలని విశ్వ ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఏ సెక్షన్ లో అరెస్ట్ చేయాలి, దేనికి అరెస్ట్ చేయాలి అనేది వాళ్ళకి అర్థం కాక, అరెస్ట్ చేస్తే పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది వాళ్ళకి ఒక క్లారిటీ లేక ఆ రోజున వదిలేశారు అనేది మాకున్న చాలా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్. ఏం కేసులు పెట్టాలో తెలియక కారు మీద ఎక్కి వెళ్తున్నాడు, లేకపోతే జుట్టు సరి చేసుకున్నారు, ఎట్లాంటి కేసులు పెట్టారు. అయితే ఇందాక కేసు ప్రసాద్ గారు మాట్లాడుతూ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ మీద కూడా కేసులు, ఉపా కేసులు పెట్టే అవకాశం లేకపోలేదు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ అదే. 2024 నుంచి 2029 వరకు ఆయన అదే బెదిరింపు ధోరణిలో ఉన్నాడు. మీ సంగతి చూస్తా, రేపు వస్తే మీ సంగతి చూస్తా. 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టాలనుకుంటే పవన్ కళ్యాణ్ అన్న మాటలకి ఎన్నో కేసులు పెట్టున్నారు. వాళ్ళ తల్లిని దూషించారు, దూషించారు. వింటారా? వింటున్నాను సార్. ఉన్నాడు కదా, అర్థం కాదు కదా, అయిపోయి ఇస్తాను. కిరణ్ సార్, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలకి కేసు పెట్టాలంటే ఎవరైతే ఆయన వాళ్ళనే అన్నారని వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళు ఎంత కేసు పెట్టొచ్చు. పవన్ కళ్యాణ్ గారు తిట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని అని జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అయితే ఆయన పెట్టొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు అనుకో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని 5 సంవత్సరాలు విచ్చలవిడిగా బూతులు తిట్టుకుంటే, బూతులు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఒకసారి ఆయన రెస్పాండ్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తే పెడతారు కదా అని చెప్పి ఈ రోజు చట్టం తన పాణిత్యాన్ని చేసుకుపోవద్దంటే అసలు ఈ లా అండ్ ఆర్డర్ నడపలేరు, ప్రభుత్వాన్ని నడపలేరు. ఇక ప్రతిసారి నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మా మీద కేసులు పెడుతుందేమో అని చెప్పి ఏడు సైలెంట్ కూర్చుంటే అసలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లోనే ఉండదు. నెంబర్ 2, ఒక నిమిషం కంప్లీట్ చేస్తా. వార్నింగ్ ఇచ్చి వదిలేయచ్చు కదా రావణ్కి అని చెప్పి కేసు ప్రసాద్ గారు అన్నారు. వార్నింగ్ ఇచ్చి వదిలేస్తేనే 6 మర్డర్లు జరిగినాయి వాళ్ళ తెలంగాణలో. పోక్సో చట్టం మీద బెయిల్ మీద వచ్చి 6 మర్డర్లు చేసి అతను ఎబ్స్కాండ్ లో ఉన్నాడు. బతుకున్నాడు, చనిపోయాడు అర్థం కావట్లేదు. సో వార్నింగ్ పంపించేసే సెక్షన్ కాదు అది, అతను చేసిన పని. వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే చిన్న పెట్టి కేసులో, లేకపోతే చిన్న పిక్ పాకెటింగ్ కేసులో, లేకపోతే ఇంటి దగ్గర కొట్టుకున్నదో అలాంటివి అయితే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు పోలీసులు.
నెంబర్ 4 ఏంటంటే ఉపా చీఫ్ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు 3వ తారీఖు అని చెప్పి కేఎస్ ప్రసాద్ గారు అంటా ఉన్నారు. ఉపా చీఫ్ ఎవరు సార్? ఈగల్ చీఫ్ అంటే అతను రవికృష్ణ ఎవరో ఆయన. ఈగల్ చీఫ్ వేరు, ఉపా చీఫ్ వేరు. ఉపాకి చీఫ్ ఎవరు ఉండరు. సిట్టింగ్ హైకోర్టు జడ్జిలతో సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీని వేస్తుంది. ఏదైనా సంస్థల మీద బ్యాన్ వేస్తే ఆ బ్యాన్ ని తీసేయాలంటే వాళ్ళు రివ్యూ చేసి తీసేస్తారు తప్ప ఈగల్ చీఫ్ రవికృష్ణ గారు కలిస్తే ఉపా చీఫ్ కలిశారని చెప్పి మీరు ఎట్లా చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీరు చెప్పినాక నేను ఎలా అంటే మీరు ఉపా చట్టం 1969 నుంచి వచ్చిన దానికి మీరు చెప్పింది 100% కరెక్ట్. బట్ ఇక్కడ అమిత్ షా గారి అమెండ్మెంట్ ఏంటంటే ఇండివిజువల్స్ మీద ఉపా ఆపాదించినప్పుడు ఈగల్ చీఫ్స్ రెస్పెక్టివ్ స్టేట్ గా లేకపోతే సౌత్ జోన్ కు ఉన్న ఈగల్ చీఫ్స్ వస్తారు. ఈగల్ చీఫ్ దానికి కాదు సార్, ఈగల్ చీఫ్ ఉపాధి కాదు. ఈగల్ చీఫ్ అనేది మీకు నచ్చింది మీరు ఇంటర్ప్రిట్ చేయండి, నాకు నచ్చింది నేను ఇంటర్ప్రిట్ చేస్తాను. ఎవరు నచ్చిన వాళ్ళు చెప్పుకోవడానికి కాదు. ఇప్పుడు అందరూ గూగుల్లో కొట్టగానే వచ్చేస్తుంది. కానీ ఆ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని కలవడం ఏంటన్నది ప్రశ్న. డ్రగ్స్ కి ఎందుకు కలవడు? మంత్రి గారు కలవకూడదా? ఈగల్ చీఫ్ హోమ్ మినిస్టర్ కలవాలి, ముఖ్యమంత్రిని కలవాలి. మంత్రుల్లోనే ఏ శాఖ ఎవరికైనా తెలియదా? మంత్రుల్లోనే కన్ఫ్యూజ్. వర్మ గారు నాకు టైం ఇవ్వండి ఒక్క నిమిషం. మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు జస్ట్ క్యాబినెట్ మినిస్టర్ అని చెప్పి మీరెంత ఆయన స్థాయిని తగ్గిద్దామని చూసినా కూడా ఆయన పోర్ట్ఫోలియో ప్రకారం ఒక క్యాబినెట్ మినిస్టర్. కానీ రాష్ట్ర ప్రజలు ఆయనకి ఇచ్చిన స్థానం అంతకన్నా ఎక్కువ. రాష్ట్రంలో ఎలా యాక్షన్ తీసుకునే ముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి ఆయనతో డిస్కస్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత బాధ్యత ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు అప్పచెప్పింది పవన్ కళ్యాణ్ గారికి. మీరు జస్ట్ చంద్రబాబు నాయుడు బాధ్యత అప్పగిస్తే కాన్స్టిట్యూషన్ గా ఉప ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది కిరణ్ గారు పదవి కాదు. ఆయన మంత్రి మాత్రమే కాన్స్టిట్యూషన్ కాదు అంటున్నా. కాన్స్టిట్యూషన్ కాదు అంటున్నాం. అలంకారం మాత్రమే, అది కాన్స్టిట్యూషన్ కాదు. అదే పెద్ద పదవి నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాడు నాకు హోమ్ మినిస్టర్ వస్తే నాకు హోమ్ మినిస్టర్ వస్తే నాకు హోమ్ మినిస్టర్ అంటే వస్తేనే ఈ విధంగా ఆ ఈగల్ చీఫ్ కిరణ్ ఒక్క నిమిషం ఉండమ్మా. ఈగల్ చీఫ్ ఎందుకు కలిసాడంటే పవన్ కళ్యాణ్ గారిని ఏకే రవికృష్ణ అండి ఆయన పేరు. ఆయన కలిసింది దేనికంటే వార్షిక నివేదిక ఆయనకి ఇచ్చాడట. ఎందుకు వార్షిక నివేదిక ఇవ్వాల్సి వచ్చిందంటే గంజాయి డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకున్న చర్యలు ఏవి అయితే ఉన్నాయో అది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. అది ఇవ్వడం మీకు తప్పు. ఏం చేస్తుంది మీరు చెప్పండి ఏంటి చెప్పండి సార్. ఆర్డర్ కానీ ఇవన్నీ కూడా హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారండి? అతను అటవీ శాఖ మంత్రి అండి. ఏజెన్సీలో గంజాయి పడుతుందండి, అక్రమ రవాణా జరుగుతుందండి. హోమ్ మినిస్టర్ అవసరం లేదా అని చెప్పింది మీరు వింటారా? చెప్పండి. అది తప్పు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ శాఖ మంత్రి వేరే ప్రాంతాలకు ఏమి వెళ్తున్నాదో దాన్ని అరికట్టడానికి ఈయన ఒక రిపోర్ట్ అడిగాడట. ఆయన వచ్చి ఆ రిపోర్ట్ ఇచ్చాడు. ఇవ్వండి. సరే ఇంకా ఏమన్నా ఇవ్వండి సార్. ఏంటి మీ అబ్జెక్షన్ ఏంటి? హోమ్ మినిస్టర్ సార్ ఇప్పుడు వీళ్ళకి కన్ఫ్యూజన్ సార్. ఒకటి సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తప్ప నేను చెప్తున్నాను సార్. ఇది సింగపూర్కి పోతారు సార్, సింగపూర్కి యాత్రలు పోతారు. యాత్ర పోయేటప్పుడు అచ్చెన్నాయుడు పోతారు. అచ్చెన్నాయుడు సింగపూర్కి యాత్రలు అవసరం లేదు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి. సింగపూర్ లో ఒక స్క్వేర్ ఇంచ్ కూడా వ్యవసాయం లేదు. ఆయనకి వ్యవసాయ శాఖ మంత్రి పోతారు. ఎందుకు పోతారు అర్థం కాదు. మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే హోమ్ మినిస్టర్ మాట్లాడతారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మాట్లాడతారు. విద్యాశాఖలో అవతవకులు బిఎస్సీలో అవతవకులకి హోమ్ మినిస్టర్ మాట్లాడతారు. విద్యాశాఖ మంత్రితో తెలియదు. ఇండస్ట్రీస్ కావచ్చు తీసుకుపోతున్నాడు. అయ్యి పోతాడు. మన చంద్రబాబు నాయుడు పురుగు పోతారు. ఎవరు పోతారు? ఎక్కడికి పోతారో వాళ్ళ మంత్రులు ఏంటో వాళ్ళ శాఖలు ఏంటో ప్రజలకి వీళ్ళకి బండారు సార్. విజయ్ ఇప్పుడు అది పెద్ద ఇష్యూ కాదండి. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, నలుగురు ఐదు ఉండొచ్చు. ఈయన నెంబర్ 2 ఏపీ కూటమి
శాఖ మంత్రి గంజాయి కూడా అక్రమ రవాణాలు ప్రసాద్ గారు ధన్యవాదంగా మాట్లాడాలంటే ఇంకా అది ఎవరు నేను డీటెయిల్ కూడా చెప్తాను. ఈ శాఖ మంత్రి అని చెప్తాను. హోంమంత్రికి ఆమె సమీక్ష చేసేటువంటి ఏంటండి ఇక్కడ లేకపోతే ఆమె తీసేసేయండి. ఇరిగేషన్ సాక్షి సంబంధం లేకుండా ఎందుకున్నాడు డీజీపీ వెళ్తారండి. ప్రసాద్ గారు ఆయన అటవీ శాఖ మంత్రి. డ్రగ్స్ ఏ రకంగా వెళ్తున్నాయో, గంజాయి పంటలు ఎలా జరుగుతున్నాయో ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఏగల్ హెడ్ కాబట్టి ఈయన కొన్ని అడిగాడట, అవి కంట్రోల్ అయినాయా లేదని ఈయన సమర్పించారు. వాట్ రాంగ్? కరెక్టే సార్, ఆయన పిలిచి సమీక్షించవచ్చు, లేకపోతే ఏగల్ చీఫ్ ని రిపోర్ట్ అడగొచ్చు, బానే ఉంది. కానీ ఇక్కడ డిస్కషన్స్ ఎవరు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే ఆయన దగ్గర ల్యాండ్ ఆర్డర్ ఉంది. రెండోది హోంమంత్రి గారు ఉన్నారు కాబట్టి వీళ్ళు ముగ్గురు సమక్షంలో కనుక ఆ ఏగల్ చీఫ్ వచ్చినప్పుడు, ఎందుకంటే మీరు గతంలో తిరుపతి ఇచ్చారేమో, ఉండండి సార్, వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు ఎలా కదా. ఇచ్చేస్తారు? ఇష్టం వచ్చింది క్యాబినెట్ సబ్ కమిటీ అని ఇవ్వాల. పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఒక క్యాబినెట్ సబ్ రిపోర్ట్ తీసుకోవడానికి మీరు కామెడీ హోంమంత్రి గారికి అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారికి అధ్యక్షతన మాట్లాడొచ్చు. ఒకటి కాలికేస్తే ఏరిగేస్తే కాలికేసి వితండవాదం చేసే వాళ్ళతో మనం చెప్పలేము. వీళ్ళు నరికేస్తున్నారు సార్, ఆగండి సార్, మీరు నరికేస్తున్నారు. పనిచేయమని సార్ చంద్రబాబు గారిని క్యాబినెట్ మంత్రులు ఇవ్వమండి, అందులో అందరూ కనిపెట్టి ఏం చేయాలి? ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? ముఖ్యమంత్రి అంటే ఉండదు సార్, మీరు అనవసరంగా రివ్యూ చేసుకోమని కాన్స్టిట్యూషన్ పోస్ట్ కాదండి. ఆ పోస్ట్ ప్రజాస్వామ్యంలో గౌరవ క్యాబినెట్ మంత్రులు షేర్ ఇస్తున్నారు, ప్రయారిటీ ఇస్తున్నారు, గవర్నమెంట్ ఇస్తున్నదండి. ముఖ్యమంత్రి కేఎస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ మసూదన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ విజయ్ కిరణ్ గారు.